హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా కాజు బర్ఫీ ఆర్ కాజు కత్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంత సింపుల్ ఆ కాజు బర్ఫీ చేయడం అని అనుకుంటారు. అంతేకాదు, ఇది మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుంటాం కాబట్టి స్వీట్ షాప్లో చేసిన దానికన్నా కూడా ఎక్కువ టేస్టీగా ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో అని. ఇంకా మనం దీనికి ఏం కావాలో చూద్దాం. 1 కప్పు వరకు కాజు తీసుకున్నాను, 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు వరకు మిల్క్ తీసుకొని ఈ కాజుని ఒకసారి వాష్ చేసుకొని హాట్ వాటర్లో 1 అవర్ వరకు సోక్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకుంటే పైన డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే పోతాయి. ఇలా 1 అవర్ సోక్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ వంచేసి ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఒక 1 అవర్ వరకు నానబెట్టాలి. హాట్ వాటర్లో నానబెడితే మనకి త్వరగా సోక్ అవుతాయి ఈ కాజు అన్నవి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ కాజుని ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు మిల్క్ తీసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసి తర్వాత దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ లాగా పట్టకండి, కొంచెం బరకగా ఉండాలి, లేదంటే మనం బర్ఫీ తినేటప్పుడు నాలుగుకి చుట్టుకుపోతున్నట్లుగా అయిపోతుంది. ఆ తర్వాత పాన్ పెట్టుకొని 1/2 కప్పు షుగర్ యాడ్ చేసి అందులో 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి షుగర్ని బాగా కరిగించుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత మనకి లేత తీగ పాకం రావాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. ఆ స్టేజ్ వరకు పాకం వచ్చాక పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలుపుకుంటూనే ఉండాలండి, లేదు అంటే మనకి జీడిపప్పు పేస్ట్ ఉండలు కట్టేస్తుంది. అలాగే మనము అడుగు అంటుకోకుండా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. అలా ఒక 15 to 20 మినిట్స్ కుక్ చేసిన తర్వాత చపాతీ ముద్దలాగా ఇలా తయారవుతుంది. పాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ యాలకుల పొడి అంతా మిక్స్ అయ్యేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఫింగర్స్కి నెయ్యి రాసుకొని ఉండ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా ఉండకి వచ్చేసింది. ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోలేదనుకోండి చేతికి అంటుకుపోతుంది. ఆ తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తే మనకి అంటుకోకుండా స్టిక్కీనెస్ లేకుండా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని జీడిపప్పు ముద్దని ఈవెన్గా అంచులమ్మటికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సెట్ అవ్వడానికి వదిలేయాలి. ఇలా మనం టచ్ చేస్తే మనకి కాలకుండా నార్మల్ టెంపరేచర్లో ఉంది అనుకోండి. ఆ తర్వాత తీసి అంచులంతా స్క్రేప్ చేసుకొని 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఎలా అంటే బాగా సాఫ్ట్గా మెత్తని చపాతీ ముద్దలాగా రావాలి. అలా సాఫ్ట్గా కలుపుకున్న ఈ కాజు ముద్దని బటర్ పేపర్ తీసుకొని దానిపైన ఫస్ట్ ఫింగర్స్ తోటి స్ప్రెడ్ చేసిన తర్వాత చపాతీ కర్రకి నెయ్యి రాసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అన్ని వైపులా 1/2 ఇంచ్ మందం వచ్చేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి అంచులమ్మట కూడా ఎలాంటి క్రాక్స్ రాలేదు. బాగా మిక్స్ చేసుకుంటే క్రాక్స్ ఏమీ ఉండవు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని కదిలించకుండా ఓవర్ నైట్ వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి రెడీ అయిపోతుంది. మనకి నచ్చినట్టు షేప్స్ కట్ చేసుకోవడమే. నేను ఇక్కడ స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుందని చెప్పి సిల్వర్ది అంటిస్తున్నాను స్వీట్ మీద. అలాగే నేను స్కేల్ యూస్ చేశాను షేప్స్ అన్నవి కరెక్ట్గా రావాలి అని. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. చూస్తుంటే స్వీట్ షాప్లో దానిలాగే ఉంది కదా, కానీ టేస్ట్ మాత్రం స్వీట్ షాప్లో దానికన్నా కూడా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇంట్లోనే హైజీన్గా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.